నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆచారం వెనుక ఉన్న అర్థం. ధర్మం అంటే భయం కాదు, బోధన. ఈ సందేహాలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. సోషల్ మీడియాలో దేవుడికి మేమ్స్ వేయచ్చా? అది అపచారం అవుతుందా? హాస్యం సరే కానీ అపహాస్యం కాదు. దేవుని మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా అతన్ని, ఇతరుల నమ్మకాన్ని గౌరవించడం మన బాధ్యత. దేవుళ్లను మేమ్స్ కల్చర్లో నెగిటివ్గా చూపడం వలన భక్తుల మనసును గాయపరచవచ్చు. హాస్యంతో కానీ భక్తి కలిపితే అది ఆధ్యాత్మికంగా బాగుంటుంది, కానీ అవమానకరం చేస్తే అది దోషమే. నిత్యం బిజీ జీవితంలో ప్రతిరోజు పూజ చేయడం అవసరమా? సమయం తక్కువ అయినా ఒక్క నిమిషం కూడా భగవంతుని నామస్మరణ చేసినా చాలు. మనం జిమ్కి వెళ్తాం, మొబైల్ చూస్తాం, మరి మన ఆత్మ కోసం ఒక్క నిమిషం సమయం దేవునికి పెట్టలేమా? పెద్ద పూజ చేయలేకపోయినా మనసారా ఒక నమస్కారం అయినా చేస్తే అది పెద్ద పూజ చేసిన దానితో సమానం అవుతుంది. చిన్న వయసులోనే ధార్మికత నేర్చుకోవాలి అంటారా? మనది చిన్న వయసే అయినా సరే ఎంత ఆలస్యంగా మొదలుపెట్టినా శుభం. కానీ చిన్ననాటి అలవాట్లు జీవితాంతం నిలుస్తాయి. భగవంతుడి గురించి చిన్నప్పుడే తెలుసుకుంటే అందరికీ భయాలు తగ్గుతాయి, నమ్మకం పెరుగుతుంది, మంచి దిశలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే ఏదైనా అన్నీ నేర్చుకోవాలి. ఆన్లైన్లో కానీ వర్చువల్గా కానీ పూజలు చేయవచ్చా? వాటికి ఫలితం ఉంటుందా? ఆన్లైన్లో పూజలు చేయవచ్చా లేదా? భక్తి భౌతికంగా కాదు, మనసులో ఉంటుంది. భక్తితో చేసింది ఆన్లైన్ పూజ అయినా ఆఫ్లైన్ పూజ అయినా అన్నీ సమానమే. వర్చువల్గా కానీ యూట్యూబ్ పూజలు అయినా మన హృదయంతో చేసి నమస్కరించితే అది శ్రద్ధతో చేసిన పూజే అవుతుంది. నోట్బుక్ మీద ఓం అనే లాంటి పవిత్ర పదాలు రాయటం సరైనదేనా కాదా? అది తెలుసుకుందాం. మనం రాస్తే సరే కానీ గౌరవం ఉండాలి. ఆ ఓం రాసిన అక్షరాలు మన పాదాల కింద పడేలా, చెత్తల్లో పడేలా అజాగ్రత్తగా వాడితే అది తప్పే అవుతుంది. అది ఎంతో పవిత్ర పదాలు రాయడం మంచిదే కానీ ఆ రాతను తగిన విధంగా మన అందరం గౌరవించాలి. పిల్లలు ఎక్కువగా ఇంగ్లీష్ మీడియంలో చదవడం వల్ల మన తెలుగు సంస్కృతికి దూరం అవుతున్నారా? మన సంస్కృతిని ఎలా నేర్పించాలి? భాష కాదిది సమస్య. వాల్యూస్ని నేర్పకపోవడమే అది ఒక పెద్ద సమస్య. తెలుగు తెలియకపోయినా పర్లేదు, కుర్చీలో కూర్చుని అమ్మా నాన్నల్ని భగవంతుని గురించి చెప్పగలిగితే చాలు. మన సంస్కృతి ఎప్పుడు మాటల కంటే ఆచరణలోనే ఎక్కువగా ఉంటుంది. గుడికి వెళ్ళి సెల్ఫీ తీసుకోవడం అది పాపమా? పాపం కాదు, కానీ పబ్లిక్ ప్లేస్లో అన్న మేనర్స్ ఉండాలి. గుడి మన కోసం కాదు, భక్తులందరిది. గర్భగుడిలో ఫోన్ తీసి ఫ్లాషీగా పోజులు చేయడం కాదు, ఫోటో కాదు. నిలిపే స్థలం దేవాలయం. ఒకవేళ నమ్మకం లేకపోతే పూజ చేయడం హిపోక్రసీ కాదా? భయంతో అయినా చేయడం మంచిదే. ఎందుకంటే ఒక్కరోజు నువ్వు ప్రశ్నించే దేవుడే నీకు ప్రశాంతత ఇవ్వగలడు. నమ్మకంతో చేస్తే మంచి ఫలితం వస్తుంది. నమ్మకం లేనప్పుడు కూడా దాన్ని వెతికే ప్రయత్నం మంచిదే అవుతుంది. యువత మంత్రాలు జపించాలి అంటారు, కానీ అసలు వాటి అర్థాలు తెలియకపోతే ఏం చేయాలి? అర్థం లేకుండానే పదే పదే వాడితే అది శబ్దం మాత్రమే, కానీ అర్థంతో జపిస్తే అది శక్తిగా మారుతుంది. మంత్రం వల్ల శబ్ద బలం ఉంది, కానీ అది మనలో
తేవాలంటే మాత్రం దాని అర్థం తెలుసుకోవాలి. పూజలో మొబైల్ నోటిఫికేషన్స్తో డిస్టర్బ్ అవుతుంటే ఏం చేయాలి? మనం నిశ్శబ్దంగా పూజ చేయలేనప్పుడు, మనం పూజకి టైం ఇవ్వలేకపోతున్నామన్నమాట. ఒక్క 10 నిమిషాలు మన మొబైల్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టి మనసు పెట్టి పూజ చేస్తే ఫలితం ఖచ్చితంగా రెట్టింపే అవుతుంది అని తెలుసుకోండి. మోడ్రన్ లైఫ్ స్టైల్కి హిందూ ఆచారాలు అవుట్డేటెడ్ అనిపిస్తాయా? ఒకప్పటి లైఫ్ స్టైల్కి ఇప్పటి లైఫ్ స్టైల్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆచారాలు అవుట్డేటెడ్ కాదు, మనం వాటిని అర్థం చేసుకోకపోవడమే అసలైన సమస్య. ఉదాహరణకి, గర్భిణీకి పూజ చేయకుండా విశ్రాంతి ఇవ్వడం ఒక వైజ్ఞానిక ఆచారం. మనం అర్థంతో పాటిస్తే ఆచారం ఎప్పుడూ మోడ్రనే అవుతుంది. బయట నమ్మకం లేకుండా ఇంట్లో భక్తి చూపించడం ద్వంద్వం కాదా? నమ్మకం అంటే ఏంటి? అది అజ్ఞానం కాదు, అది మారుతున్న మనస్సు సంకేతం. ఎప్పుడైనా మారచ్చు. మనం నమ్మకాన్ని పెంచుకుంటే అది స్థిరంగా మారుతుంది. మొదటి అడుగు అయినా ఇలానే ఉంటుంది కదా. అందుకే మనం నమ్మకాన్ని పెంచుకుందాం. ఇంట్లో దేవుని విగ్రహం వద్ద సెల్ ఫోన్ టోన్లు, గేమ్ సౌండ్స్ ఉంటే ఏమవుతుంది? అది ఏమన్నా అనర్థమా? ఫలితం తక్షణం కాదు, కానీ శాంతి పోతుంది. ఆ ప్రదేశం పవిత్రంగా ఉండాలంటే శబ్దం కూడా నియంత్రితంగా ఉండాలి. దేవుని దగ్గర ప్రశాంతత వాతావరణం ఉంటే మనకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాం. పిల్లలు చర్చిలోకి వెళ్తే తప్ప, క్రైస్తవ పండగలు జరుపుకుంటే హిందూ ధర్మం దూరం అవుతుందా? నమ్మకంతో కాకుండా సంస్కృతుల జ్ఞానం కోసమే వెళ్తే అది తప్పు కాదు, కానీ దాన్ని హిందూ ధర్మానికి ప్రత్యామ్నాయంగా తీసుకోకూడదు. మన సంస్కృతిని ప్రేమిస్తే ఇతరులను గౌరవించడం, అదే మన నిజమైన ధర్మం. మన శాస్త్రాలు సైన్స్తో మ్యాచ్ అవుతాయా? అవి అవుట్డేటెడ్ కావు కదా. చాలా విషయాలు శాస్త్రవేత్తలు ఇప్పుడు అంగీకరిస్తున్నారు. ఉదాహరణకు, సూర్య నమస్కారానికి ఆరోగ్య ప్రయోజనాలు. మంత్రాల ధ్వని తరంగాల వల్ల మెదడు అలర్ట్ అవుతుంది. మన శాస్త్రాలు డీప్ లాజిక్తో ఉండేవి. వాటిని మోడ్రన్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు అసలైన విలువ తెలుస్తుంది. మరిన్ని ధర్మ సందేహాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.